తీయక్క బావ గెలవాలి బావే గెలవాలి బావ గెలవాలి బావ అల్లుడు కమాన్ రా. బిందెలో బావచేయి పట్టుకొని బ్రతిమలాడుంటావు, అందుకే బావ ఓడిపోయాడు కదా. ఏంది బావ వెనకేసుకొస్తున్నావా? అంటే బావ పార్టీ ఇస్తానన్నాడు కదక్క, అందుకే. నెక్స్ట్ బంతాట. అక్క కొట్టక్క, బావగారు పడిపోయేలా కొట్టక్క. విసురక్క విసురు. చాలు చాలు, ముహూర్తానికి టైం అవుతోంది. అంతా బాగానే ఉంది, మీ ఇద్దరిని కలపాలని మేమంతా ట్రై చేశాం కదా. కానీ మా ముందు మీరు కలవలేదు కాబట్టి బావా, ఇప్పుడు మా ముందు నువ్వు అక్కకి ప్రపోజ్ చేయాలి. ఆ ప్రోగ్రాం ఎలాగుందిరా? కాకపోతే పర్సనల్గా అనుకున్నాను, మీరు అడిగారు కాబట్టి ఇప్పుడే ప్రపోజ్ చేస్తాను. బెలూన్ ఇచ్చి ప్రపోజ్ చేయడం ఏంటి బావా, చాలా చీప్ గా ఉంది. బావా నువ్వు సూపర్ బావా. బావ ప్రపోజ్ చేశాడు కదా శ్రీవల్లి, నువ్వు ప్రపోజ్ చేయి శ్రీవల్లి. అవును, ప్రపోజ్ చేయాలి. చెయ్యక్క. చెయ్యక్క, తీసుకో అక్క.
ఐ లవ్ యూ. అమ్మా, ముహూర్తానికి టైం అవుతోంది, పద. అమ్మా సత్య, ఎవరు లేరు కదా, ఆ అమ్మాయిని లోపలికి పంపే వరకు నువ్వు కాస్త తోడుగా ఉండాలి. అలాగే. వదినా, 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 ఏంటి నేను చెప్తే విన్నావా? శ్రీవల్లి వాళ్ళమ్మ అనుకున్నంత పని చేస్తున్నారు. నువ్వక్కడున్నంత వరకు ఆ ఊసే ఎత్తకుండా మనం ఇలా రాగానే అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు. ఏం చేస్తున్నారు? చెప్తే నీకు అర్థం కాదొదినా. శోభనానికి ఎలా ఏర్పాట్లు చేస్తున్నారో చూడు. అమ్మ కూతుళ్ళు నువ్వనుకున్నంత అమాయకులు కాదొదినా. నిన్ను అడిగింది కుదరదు అన్నావు. ఇక్కడ కుదిరేలా లేదని సామ్రాట్ని నగల పేరుతో ఊరికి రప్పించి మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా శోభనానికి ఏర్పాట్లు చేశారు. శ్రీవల్లి మాటిచ్చింది. ఇక్కడ మాటిచ్చింది, కానీ అక్కడ మాట తప్పుతుంది. మాట తప్పితే ఫలితం ఎలా ఉంటుందో తనకి తెలుసు. అయ్యో వదినా, మీ తమ్ముడికి నువ్వు మాట ఇచ్చావని తెలిసినా నీక్కూడా తెలియకుండా సామ్రాట్ని కలిసి మేమిద్దరం భార్యాభర్తలం అంటూ వచ్చి మాట తప్పేలా చేసిందా లేదా? మాటంటే విలువ గౌరవం తెలిసిందే అయితే ఈ పని చేస్తుందా? అమ్మవారి నగలు పోవడం కూడా నాటకమే వదినా. నగలు పోయినట్టు నీ గౌరవం కాపాడడం కోసం శిక్షలు అనుభవించినట్టు ఇటు నీ దగ్గర అటు అల్లుడు దగ్గర మార్కులు కొట్టేయాలని చూసింది. నీ దగ్గర తన ఆటలు సాగలేదు. అల్లుడు అమాయకుడు కాబట్టి అబ్బో మా ఆవిడ ఎంత త్యాగశాలి అని బుట్టలో పడిపోయాడు. ఇప్పుడు ఆ నగలు పేరు చెప్పి అల్లుడిని తీసుకుపోయింది. నగలు మనకిచ్చి అల్లుడిని మాత్రం రాకుండా చేసింది. అన్నీ నాటకాలే వదినా. ఇప్పుడు నీకిచ్చిన మాట కూడా తప్పి దానికి కూడా కొత్త నాటకం ఆడుతుంది చూడు. నేను మనుషుల్ని నమ్ముతాను, మాటని గౌరవిస్తాను. అలాగే నా నమ్మకాన్ని కాదు అని ఇచ్చిన మాటని తప్పితే అందుకు నేను విధించే శిక్ష కూడా తను ఊహించని విధంగా ఉంటుంది. మాట తప్పి వచ్చిందా శిక్ష ఎలా ఉంటుందో చూద్దుగాని. ఏం చేయాలి? మేడంకి మాట ఇచ్చిన ఆయనను చూస్తే ఒట్టు పెట్టిండ్రు. ఇచ్చిన మాట తప్పిందంటే మేడం వల్ల నా మొహం చూడరు. ఏంటి శ్రీవల్లి, ఫస్ట్ నైట్ అంటే మొహంలో సిగ్గుండాలి కానీ టెన్షన్గా ఉన్నావేంటి?
సిగ్గుతో పాటు కాస్త భయం కూడా ఉంటుందిలే. ఎందుకు భయం? నీకు పెళ్ళయినాక అర్థమవుతుంది. అక్క నీకంత భయంగా ఉంటే తోడు మేము వస్తాంలే. సూపర్ గున్నవే. ఊరుకోండమ్మా, నా కూతురికి దిష్టి తగులుతుంది. వల్లి, పదమ్మా. పదండి పదండి. మీరెక్కడికే? ఎక్కడికేంటి? అక్కని రెడీ చేసి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. మేము అక్కడికే. అక్క భయపడుతుంది కదా పెద్దమ్మ, తోడుగా వెళ్ళాలి కదా. ఇప్పటిదాకా తోడింది చాలు కాని ఇక మీరింటికెళ్ళండి. అక్క అందరూ వెళ్ళండి వెళ్ళండి అని చెప్తుంటే నువ్వైనా ఉండమని చెప్పొచ్చు కదా. అబ్బా, మీకిప్పుడు చెప్తే అర్థం కాదు గాని పదండ్రా, పదండి పదండి. అవును, వాడేడి? ఇక్కడ. ఏయ్, దింపండి దింపండి, రారా. వల్లి, రామ్మా. పెద్దవాళ్ళు ఎవరైనా దగ్గరుండి జాగ్రత్తలు చెప్పి పంపించాలి. తల్లిని నేనే చెప్తాను. జాగ్రత్త వల్లి. మీరు తీసుకెళ్ళండి. వద్దండి. ఏమొద్దు? గీతే ఎందుకు? కారణం చెప్పు శ్రీవల్లి. ఆ రోజు ఇలాగే అన్ని ఏర్పాట్లు చేశాక వద్దన్నావు. నీ మాటని గౌరవించి నిన్ను ఇబ్బంది పెట్టలేక కామ్గా వచ్చేశాను. నీకు ముందే చెప్పాను, అన్ని ఏర్పాట్లు చేశారు. తీరా గదిలోకి వచ్చాక మళ్ళీ ఇప్పుడేంటి? ఎందుకని నన్ను అడగండి. వద్దు కంతే, నా మాట నుండి. వింటాను. కారణం చెప్పు, అప్పుడు వింటాను. దూరంగా ఉన్నంతకాలం దగ్గర కావాలని తపన పడ్డావు. తీరా దగ్గర అయ్యాక దూరంగా ఉంటానంటున్నావు. ఏమైంది నీకు? చెప్పు శ్రీవల్లి. నాకు సమాధానం కావాలి. అటు అత్తయ్య మావయ్య మనకి బిడ్డ పుట్టాలి అని కోరుకుంటున్నారు. ఇటు నాన్న కూడా మనకి బిడ్డ పుడితేనే అమ్మ మనసు మారుతుంది అని చెప్తున్నారు. ఇంతమంది కావాలి అనుకుంటుంటే నువ్వెందుకు వద్దంటున్నావు? అమ్మ కావాలి, అమ్మ అని పిలిపించుకోవాలి అని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. కానీ నువ్వు వద్దంటున్నావు అంటే ఎందుకు? నేనిప్పుడు ఏం చెప్పలేనండి. అదే ఎందుకు చెప్పలేవు? ఇలా ఎంతకాలం దూరంగా ఉండాలి మనం? కలలో అమ్మ కనిపించి నీకు బిడ్డగా పుడతాను అంది అని చెప్పాక కూడా నువ్వెందుకు వద్దంటున్నావు? అమ్మ అంటే నాకంటే ప్రాణంగా ఉండేదానివి కదా. అలాంటిది అమ్మ రాకూడదని ఎందుకు అడ్డుపడుతున్నావు? మేడంకి మాటిచ్చిందని మాట తప్పి ఆమెకి దూరం కాలేనని మీకెట్లా చెప్పాలి? చెప్పు శ్రీవల్లి, ఎందుకు వద్దంటున్నావు? మా అమ్మ కలలో చెప్పినా కళ్ళ ముందు నిలబడి చెప్పినట్టు ఇప్పటికీ నాకు గుర్తుకొస్తున్నాయి. మా అమ్మ కోరిక తీర్చవా?
మనకి బిడ్డగా పుట్టే అవకాశం ఇవ్వవా? ఆ అమ్మ బిడ్డగా వస్తే ఈ అమ్మ మనసు మారి మనం మళ్ళీ ఆనందంగా ఉండే అదృష్టాన్ని నువ్వే దూరం చేస్తావా? చెప్పు శ్రీవల్లి, చెప్పు. మీ బాధ నాకు అర్థమవుతుంది. నా బాధ మీకు అర్థమైతలేదు. అదే అదే ఏంటి నీ బాధ? అది అది చెప్పు ఏంటి? చెప్పలేనని చెప్తున్నా కదా. భర్తని నాతో చెప్పలేని బాధ ఏంటి? నా దగ్గర ఏం దాస్తున్నావు? ఎందుకు నన్ను దూరం చేస్తున్నావు? మాట్లాడు శ్రీవల్లి. కోప్పడకుండా నేను చెప్పాడు తినండి. ఏం వినాలి? ఇంకా ఏం వినాలి? ఈ శోభనం వద్దు, అంతేగా? ఓకే, వద్దు, అంతా నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. చూడండి, పాల గ్లాస్తో వచ్చి ఇలా నిలబడిపోతే ఎలాగా? జీవితం పంచుకోవడం ఈ పాలు పంచుకోవడంతోనే మొదలవుతుంది అంటారు. మరి పంచుకుందామా? తాగు శ్రీవల్లి. తాగు శ్రీవల్లి. మత్తుగా ఉంది. నిన్ను చూస్తే నాకు అలాగే ఉంది. ఏంది అదలా ఉంది? నాకు ఏదోలా ఉంది. ఏం చేద్దాం? ఓ మంచి పాట పెట్టి ఎగరాలనిపిస్తుంది. ఎగరండి. ఎవరొద్దన్నారు? అయితే ఓకే.